సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం. నా పేరు రజని, సర్టిఫైడ్ యోగా ట్రైనర్, యోగా థెరపిస్ట్ అండ్ ప్రీనేటల్ పోస్ట్ నేటల్ యోగా ట్రైనర్ అండి. ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఎంతో మంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో నేను యోగాలోకి రావడం జరిగిందండి. గత 5 సంవత్సరాలుగా నేను యోగా ఫీల్డ్ లో ఉన్నాను. ఎన్నో ఆన్లైన్ ఆఫ్లైన్ సెక్షన్స్ తీసుకుంటూ చిన్న పిల్లలకి కూడా, విద్యార్థులు కూడా స్కూల్లో టీచ్ చేస్తూ ఉంటాను యోగా క్లాసెస్. ముందుగా నేను ఇందులోకి ఎందుకు వచ్చాను, ఎలాంటి ప్రాబ్లమ్స్ ని నేను క్యూర్ చేసుకున్నాను అనేది మీకు చెప్తాను. సో మెయిన్ గా నేను యోగాలోకి రావడానికి రీజన్ ఏంటంటే, నా హెల్త్ ని నేను స్ట్రెంగ్తెన్ చేసుకోవడం. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేనప్పటికీ కూడా మానసికంగా కూడా మనం స్ట్రెంగ్తెన్ గా ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకున్న వాళ్ళం అవుతాం. అలా నా మైండ్ ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం, నా కోసం నేను యోగాలోకి రావడం జరిగిందండి. నేను యోగాలోకి వచ్చిన తర్వాత నేను గెయిన్ చేసుకున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవందరికీ అందించాలని ఒక మంచి ఉద్దేశంతో నేను యోగా ఫీల్డ్ లోకి రావడం జరిగింది. ఎంతో మందిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటూ, ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, లేని వాళ్ళైనా సరే, యోగా అంటే హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళే మాత్రమే ప్రాక్టీస్ చేయాలని కాదు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఇన్నర్ గా అవుటర్ గా స్ట్రెంగ్తెన్ అవడానికి కోసం చేసేటువంటి వ్యాయామం అండి యోగా అనేది. యోగా అంటే లావుగా ఉన్న వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, లేదంటే హెల్త్ ఇష్యూ వచ్చిన వాళ్ళు చేయాలి అని అనేది ఏమీ కాదు. ప్రతి ఒక్కరూ కూడా మన డైలీ యాక్టివిటీస్, ప్రతి ఒక్కరు, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా అయితే చేస్తూ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా అనేది వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ లో భాగంగా చేసుకోవాలనేది నా ఆశ అండి. దాన్ని ఎంతో మందికి రీచ్ అయ్యేలాగా, ఆ యోగా మీద అవగాహన కలిగేలాగా ఎన్నో కార్యక్రమాలు చేయాలనేది మా ఉద్దేశం. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏ ఒక్కరు యోగా చేసినా సరే ఆ ఇల్లు కంప్లీట్ గా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ ఒక్కరిని ఇన్స్పైర్ చేసుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా, కుటుంబంలో ఉన్న వ్యక్తులందరి కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా బాగు చేసుకోగలుగుతుంటారు. ఇప్పుడున్న జనరేషన్ లో చూస్తూ ఉన్నాము, ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ లేడీస్ కి అయితే గైనక్ ఇష్యూస్, పీసీఓడి, పీసీఓసి, రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, ఫెర్టిలిటీ ప్రాబ్లం కానివ్వండి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా యోగా ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. హెల్త్ ఇష్యూస్ లేకపోయినప్పటికీ కూడా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏవి రాకుండా మన బాడీని స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు. యోగా చేయటం వల్ల వ్యాధులు రావాలంటే వస్తాయి, బట్ ఏంటంటే వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ప్లస్ వాటిని మనం రికవరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాటిని స్ట్రెంగ్తెన్ గా వాటిని ఎదుర్కోగలుగుతూ ఉంటాం అనమాట. యోగా ఆసనాలు కానివ్వండి, యోగా విధానంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా మన జీవన విధానం అనేది మార్పు వస్తుంటుంది. అది హెల్త్ మీద అవగాహన అనేది ఇంప్రూవ్ చేసుకోవడం వలన కంప్లీట్ గా మన సమాజం కానివ్వండి, మన కుటుంబం కానివ్వండి, అందరూ హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఎలా మనం క్యూర్ చేసుకోవాలనేది నేను ఒక్కొక్క ఎపిసోడ్ గా మీకు ఆసనాలు చేస్తూ, హెల్త్ డైట్ కానివ్వండి, ఫుడ్ ఎలా తీసుకుంటే మనకున్న హెల్త్ ఇష్యూస్ రావు, ఉన్నా కూడా క్యూర్ అవుతాయి అనేది, వితౌట్ మెడిసిన్ లేకుండా మనం ఎలా క్యూర్ చేసుకోగలుగుతుంటాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ప్రతి ఒక్కరికి, డైజెషన్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లేదంటే స్టమక్ పెయిన్ ప్రాబ్లమ్, హెడేక్, మైగ్రేన్ హెడేక్, మైల్డ్ హెడేక్, నిద్ర పట్టకపోవడము, అనీజీనెస్, స్ట్రెస్, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ లో కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి. అది ఎలాంటి జాబ్ లో ఉన్నప్పటికీ కూడా స్ట్రెస్ వలన మనం ఒక్క స్ట్రెస్ ఉండటం వల్ల మిగతా ఆర్గన్స్ అన్నిటికి కూడా మనకి ప్రాబ్లం అవుతూ ఉంటది. ఒక్కొక్క ఆర్గాన్ ని డ్యామేజ్ చేస్తూ ఉంటది. మెయిన్ గా యోగా అనేది ఏంటంటే ఒక వ్యాయామం మాత్రమే కాదు, ఇన్నర్ గా అవుటర్ గా స్ట్రెంగ్తెన్ చేస్తూ ఉంటుంది. మనసు శరీరం కలయికతో చేసేదే యోగా. ప్రతి ఒక్కటి యోగాలో మనం ఏది చేస్తున్నా కూడా మన మైండ్ ని కాన్సన్ట్రేట్ గా బ్రీత్ మీద ఉంచుతాము. కనిపించినటువంటి బ్రీత్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాము అని అంటే, మెడిటేషన్ చేస్తున్నా కానీ, ఆసనాలు చేస్తున్నా కానీ, కనిపించినటువంటి బ్రీత్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ఇన్నర్ గా కూడా మనం స్ట్రెంగ్తెన్ చేస్తూ ఉంటాం. అవుటర్ గా బాడీ పార్ట్స్ ఎలా అయితే స్ట్రెంగ్తెన్ అవుతుంటాయో, ఇన్నర్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకోగలుగుతూ ఉంటాం అనమాట. సో మనం రెగ్యులర్ గా చేసేటువంటి వ్యాయామాలు కానివ్వండి, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడం వల్ల మన హెల్త్ ని ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆసనాలు చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జీవన విధానంలో మార్పు చేసుకుంటే వాళ్ళు స్ట్రెంగ్తెన్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేసుకోగలుగుతుంటారు. ఒక్కొక్క ఎపిసోడ్ లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దాన్ని మీరు ఫాలో అవుతూ మీ జీవన విధానంలో మార్పు తెచ్చుకుంటూ హెల్త్ మొత్తం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి.